తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న లాస్ట్కి వచ్చిండు. ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది కదా లాస్ట్కి, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినాక మంత్రులు మాట్లాడినాక ఇక ముఖ్యమంత్రి టర్మ్ ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి మాట్లాడాలి అసెంబ్లీలో. ఇక ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఢిల్లీకి పోయి వచ్చిండు. ఢిల్లీకి పోయి వచ్చి అసెంబ్లీకి వచ్చిండు. స్టార్ట్ చేసిండు ఇక మైక్ పట్టుకొని ఒకటే దంచుడు నాన్ స్టాప్. దాదాపు 30 నిమిషాలు 20 నిమిషాలు దంచినట్టున్నాడు గట్టిగా. అన్న గట్టిగా దంచుకొట్టిండు. ఏమంటాడు అన్న? రాహుల్ గాంధీ కుటుంబం అద్భుతమైన కుటుంబం, గాంధీ కుటుంబం చాలా పోరాటమైనటువంటి కుటుంబం, తర్వాత మోతీలాల్ అద్భుతమైన వ్యక్తి, గాంధీ అద్భుతమైన వ్యక్తి అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పుకుంటూ వచ్చిండు. స్టార్ట్ చేసాడు అట్లా స్టార్ట్ చేసిండు అన్న. ఇక తర్వాత నేను స్వతహాగా ఎదిగిన, తొక్కుకుంటూ వస్తా, నెత్తి మీద కాలు పెట్టి తొక్కినా, 2028లో తొక్కుతా. ఈ ఏం తొక్కుడో ఏం కదో నాకు అర్థం కాలే. ఈ తొక్కు అంటుంటే నాకు పచ్చడి గుర్తుకొచ్చింది. ఈ మామిడికాయ పచ్చడినా ఉసిరికాయ పచ్చడినా అనిపించింది. తర్వాత తొక్కుకుంటూ వస్తా అంటే అన్న అప్పట్లో సైకిల్ దొక్కేదా, రిక్షా దొక్కేదా, ఏం దొక్కేదా అనేది అర్థం కాలే. కానీ రేవంత్ అన్న మాట్లాడిన మాటలు అసలు అసెంబ్లీలో అవసరం లేదు, అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవన్నీ పనికి మాలిన మాటలు, పనికి రానటువంటి మాటలు. అసలు రేవంత్ అన్న స్పీచు దాంట్లో దాదాపు 80 నుండి 85% యూజ్లెస్ స్పీచ్, అసలు అవసరం లేనటువంటి స్పీచ్. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది. 0 వడ్డీ రుణాలు ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఇయ్యలేదు అని కేటీఆర్ చెప్తున్నాడు. తర్వాత రైతు భరోసా రాలేదని కేటీఆర్ చెప్తున్నాడు, రుణాలు మాఫీ కాలేదని కేటీఆర్ చెప్తున్నాడు, 2500 రూపాయలు మహిళలకు రాలేదని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ బండారం మొత్తం బయటపెట్టింది కేటీఆర్. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, కేవలం 7000 నుండి 8000 నోటిఫికేషన్లు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది, మిగతాయి మొత్తం కేసీఆర్ ఇచ్చిండని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ చెప్తుండే, ఇయ్యలేదని కేటీఆర్ చెప్తున్నాడు. మరి కేటీఆర్ ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ అన్న అట్లా కాదు కేటీఆర్ గిన్ని ఇచ్చినాం గిది కథ అని చెప్పి కేటీఆర్కి సమాధానం చెప్పాలి కదా. సమాధానం లేదు. అన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్లో దంద జరిగింది, బీఆర్ఎస్లో అవినీతి జరిగింది, బీఆర్ఎస్ లోపటేస్తా, జైల్లో పెడతా, ఈ డైలాగ్లా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి